హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే జావా వేరియబుల్స్ గురించి అయితే మనం క్లియర్గా అయితే తెలుసుకుందాము. సో నేనైతే మీకు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఒక శాంపుల్ ప్రోగ్రామ్ కూడా రాద్దాము. సో ఒకసారి చూద్దాము అసలు వేరియబుల్ అంటే ఏంటని క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సపోజ్ మీరు ఒక అడిషన్ ప్రోగ్రామ్ రాస్తున్నారు అనుకోండి. సో మీరు 2 నెంబర్స్ని యాడ్ చేయాలి. సో ఫస్ట్ నెంబర్ వచ్చి ఒక 5, సెకండ్ నెంబర్ వచ్చి మీకు ఒక 6 అనుకోండి. సో అదే ఈ విధంగా ఈ 2 నెంబర్స్ని మీరు యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ 2 నెంబర్స్ని ఏదో ఒక టెంపరీ స్టోరేజ్లో అయితే మనం స్టోర్ చేసుకోవాలన్నమాట. సో ఎందుకంటే మీకు మెమరీ అలొకేషన్ అనేది ఇంపార్టెంట్. ఏదైనా మా కోడింగ్ రాసేటప్పుడు మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మెమరీ అలొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మీరు సపోజ్ మీరు ఫుడ్ ఆర్డర్ పెట్టాలి. ఏం చేస్తాము, ఒక పర్సన్ ఏం చేస్తాడంటే ఒక జొమాటో మొబైల్లో ఒక జొమాటో యాప్ అయితే ఓపెన్ చేస్తాడు. సో జొమాటో యాప్ ఓపెన్ చేసి ఏం చేస్తాడంటే సో దాంట్లో వాడికి నచ్చిన మెనూని దాంట్లో చూస్ చేసుకొని దాన్ని ఆర్డర్ పెడతాడు. ఇదేమవుతుందంటే మనకు జొమాటో ఉన్న సర్వర్కి అయితే వెళ్తుంది అనమాట. సో సర్వర్లో ఏముంటుందంటే దీనికి సంబంధించిన అప్లికేషన్ మొత్తం సర్వర్లో హోస్ట్ అవుతూ ఉంటుంది. ఈ సర్వర్ అనేది ఒక డేటాబేస్కి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో ఇది డేటాబేస్. ఇదేమవుతుందంటే ఇది జొమాటో డేటాబేస్ అనమాట. సో దీంట్లో ఏముంటాయంటే ఈ డేటాబేస్లో యూజర్ డేటా ఉంటుంది, అదేవిధంగా రెస్టారెంట్ డేటా ఉంటుంది, అదేవిధంగా మీకు ఫుడ్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో ఆ డేటా ఉంటుంది, అదేవిధంగా ఆర్డర్స్ ఇవంతా డేటా ఉంటుంది కదా. సో ఇదెంత అంటే పర్మనెంట్ అనమాట. సో మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా ఆన్ చేసినా ఏ టైంలో అయినా ఈ డేటా అనేది మనకు ఈ డేటాబేస్లో అవైలబుల్ ఉంటుంది అనమాట. సో మనకు ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఈ పర్మనెంట్ స్టోరేజ్ అవసరం లేదు. ఎందుకంటే మీకు వన్స్ A+B రెండింటిని యాడ్ చేస్తున్నాం, మనకు రిజల్ట్ రావాలి కదా. ఈ రిజల్ట్ రాగానే ఈ రెండింటిని మనము క్లీన్ చేసినా పెద్ద ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మనకు కావాల్సిన రిజల్ట్ అయితే వచ్చేసింది. సో వన్స్ కంపైలేషన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఈ గార్బేజ్ అంతా మనకు అవసరం లేదనమాట. ఈ డేటా అంతటి మనం క్లియర్ చేసేయాలి. దానికోసంగా ఏంటంటే మనకు ఒక టెంపరీ మెమరీ అనేది కావాలన్నమాట. ఈ టెంపరీ మెమరీ అనేది మనకు సిస్టంలో అయితే ఉంటుంది అనమాట. సో ఈ మెమరీ ఏంటంటే మనకు డిఫరెంట్ బ్లాక్స్గా డివైడ్ అయి ఉంటుంది. సో ఒక్కొక్క బ్లాక్ అనేది సర్టైన్ మెమరీ అనేది అలొకేట్ అయి ఉంటుంది అనమాట డిఫాల్ట్గా. సో మనం ఇచ్చే రిక్వైర్మెంట్ని బట్టి ఈ మెమరీ బ్లాక్స్ అనేది మనకు డైనమిక్గా క్రియేట్ అవ్వడం, అదేవిధంగా రిమూవ్ అవ్వడం జరుగుతుంది. మన ర్యామ్లో అయితే ఈ బ్లాక్స్ అనేది క్రియేట్ అవుతాయి అనమాట డైనమిక్గా. మీరు వన్స్ సిస్టమ్ ఆఫ్ చేయగానే మీకు ఈ మెమరీ అంతా క్లీన్ అయిపోతుంది అనమాట. సో మళ్ళీ మనం ఎప్పుడైతే కంపైల్ చేస్తామో అప్పుడు మళ్ళీ మనకు ఈ డైనమిక్గా ఈ బ్లాక్స్ అన్ని క్రియేట్ అవుతాయి అనమాట. సో ఆ ప్రోగ్రామ్ బట్టి ఇవి ఎప్పటికప్పుడు క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు మనము 2 ప్రోగ్రామ్స్ని రెండు వాల్యూస్ని అడిషన్ చేద్దాం అనుకున్నాం కదా. సో మీరు నాట్ ఓన్లీ నంబర్స్ అనమాట. ఇప్పుడు 5 ఉంది, అదేవిధంగా 6 ఉంది. ఈ 5 అనేది ఏంటి నంబరు, అదేవిధంగా 6 అనేది కూడా మనకు నంబర్ అనమాట. సో ఈ రెండింటిని అడిషన్ చేయాలంటే ఈ రెండింటిని 2 బ్లాక్స్లో అయితే యాడ్ చేయాలి. సో ఇదొక మెమరీ బ్లాక్, అదేవిధంగా 6 అనేది ఒక మెమరీ బ్లాక్ అనమాట. సో ఈ 2 బ్లాక్స్లో అయితే మనకు యాడ్ అయింది. ఈ రెండింటిని అయితే యాడ్ చేయాలి. సో ఈ టైప్ వచ్చి మనకు నంబర్ అనమాట. సో నంబర్ అని చెప్పాం కదా. సో మనము జావాలో ఏం చేస్తామంటే దీన్ని ఇంట్తో డిఫైన్ చేస్తాము. సో ఇంటిజర్ అనేది ఇంట్ అనేది ఇంటిజర్ అనమాట. సో మీరు అదేవిధంగా స్ట్రింగ్స్ని కూడా యాడ్ చేయటం అనమాట. ఒక పర్సన్ నేమ్ని యాడ్ చేయాలనుకోండి. సపోజ్ మహేష్ కదా. సో మహేష్ అనేది ఒక నేమ్ అనమాట. సో దీనికి ఒక మెమరీ అలికేట్ అవుతుంది అనమాట. సో దీన్ని కూడా మనం స్టోర్ చేయొచ్చు. దీన్ని మనము జావాలో ఎట్లా డిఫైన్ చేస్తామంటే స్ట్రింగ్తో డిఫైన్ చేస్తాము. అదేవిధంగా మనకు రియల్ వరల్డ్ నంబర్స్ ఉంటాయి కదా, 6.5 ఇట్లాంటివి మనము ఫ్లోట్తో డిఫైన్ చేస్తాము. సో దీనికి కూడా మెమరీ అలికేషన్ అయితే జరుగుతుంది అనమాట. సో ఇట్లా డిఫరెంట్ మెమరీ అలికేషన్ జరుగుతాయి. ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్ అనేది ఎంత వస్తుంది, మనకు 11 వస్తుంది కదా. సో ఇది ఒక మెమరీ బ్లాక్లో మనకు స్టోర్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో నేనేం చేస్తున్నానంటే ఇంట్ మనకు ఫస్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేయాలని చెప్పాను కదా. సో నేనేం చేస్తానంటే మన ప్రోగ్రామ్ ఎట్లా రాస్తామంటే ఇంట్ A = 5, అదేవిధంగా ఇంట్ B = 6 అని ఇస్తాను. సో దాన్ని వచ్చిన రిజల్ట్ని మనము
ఫైనల్గా అయితే గెట్ చేయాలి. ఏదనేది ఫైనల్గా రిజల్ట్ అనేది మనం ఇంకొక రిజల్ట్ అనే మెమరీ బ్లాక్లోకి ఆ రెండింటిని యాడ్ చేసి మనం తెచ్చుకుంటున్నాం అనమాట. సో ఇట్లయితే మనం జావా ప్రోగ్రామ్ని అయితే రాస్తాం అనమాట. సో ఈ విధంగా మనకు ఒక వేరియబుల్ని క్రియేట్ చేసినప్పుడు మెమరీ అలొకేషన్ జరుగుతుంది. సో మీరు n నెంబర్ ఆఫ్ ఇవ్వండి, ఎన్ని ఇచ్చినా కానీ మీకు దానికైతే బ్లాక్స్ అనేది ఇండివిజువల్ బ్లాక్స్ అయితే ఖచ్చితంగా మనకు మెమరీలో అయితే క్రియేట్ అవ్వాలన్నమాట. సో అయితేనే మనకైతే క్లియర్గా మనకు అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇదంతా మనకు JVM ఉన్నాయి కదా, సో ఇవి హ్యాండిల్ చేస్తాయి అన్నమాట. ఈ మెమరీ అలొకేషన్ ఇవంతా మన ఇన్బిల్ట్ JVM ఇవంతా హ్యాండిల్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో మీకు ఒక శాంపిల్ ప్రోగ్రామ్ అయితే ఇప్పుడు చూపిస్తాను, ఎట్లా వేరియబుల్స్ని డిఫైన్ చేయాలి, అదేవిధంగా మనకు రిజల్ట్ ఎట్లా తెచ్చుకోవాలని మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం లాస్ట్ వీడియోలో మనకు ఫస్ట్ జావా ప్రోగ్రామ్ రాసాం కదా, సో స్టిల్ అది అట్లే పెట్టాను. సో దీన్ని ఒకసారి రన్ చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే జస్ట్ ఈ స్ట్రింగ్ అనేది మనకు ప్రింట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఒకసారి చూపిస్తాను చూడండి. సో రన్ చేసాను, ఇక్కడ చూసినట్లయితే మనకు హలో వెబ్ స్కిల్ తెలుగు అని ప్రింట్ అయింది కదా. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే 2 వాల్యూస్ని వేరియబుల్స్కి అసైన్ చేసి వాటి రెండింటిని సమ్ చేసి ప్రింట్ చేద్దాము. సో దీన్ని అయితే నేను తీసేస్తున్నాను. సో ఫస్ట్ అయితే మనము ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. సో అది టైప్ వచ్చి మనకు ఇంటిజర్ అనమాట, ఇంట్ ఏ ఈక్వల్ టు 5. సో మన ప్రోగ్రాంలో ఎప్పుడైనా మనకు లైన్ ఎండ్ అవ్వగానే మీకు సెమీకోలన్తో అయితే క్లోజ్ చేయాలి. సో మనకు జావాలో అయితే టైప్ ఖచ్చితంగా డిఫైన్ చేయాలండి. నెక్స్ట్ మనం ఇంకొక వేరియబుల్ తీసుకుందాము, ఇంట్ బి ఈక్వల్ టు 6 అని తీసుకుంటున్నాను. సో ఈ రెండింటికి మనం ముందుగా చెప్పినట్లు 2 బ్లాక్స్ అయితే అసైన్ అయ్యాయి ఇప్పుడు. సో ఏకి ఒక మెమరీ బ్లాక్ అసైన్ అయింది, బీకి ఒక మెమరీ బ్లాక్ అసైన్ అయింది. సో ఏలో 5 ఉంది, బీలో 6 ఉంది అనమాట ఇప్పుడు. సో నేను ఈ 2 రిజల్ట్ని తీసుకోవడానికి ఇంకొక వేరియబుల్ అయితే తీసుకుంటున్నాను, రిజల్ట్ అని చెప్పి. సో రిజల్ట్ ఏమవుతుందంటే మనకు ఏ ప్లస్ బి అనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే థర్డ్ బ్లాక్లో ఏమవుతుందంటే ఇంకొక మెమరీ బ్లాక్ రిజల్ట్ క్రియేట్ అవుతుంది. ఈ రెండింటిని సమ్ చేసి వచ్చిన వాల్యూని దీంట్లో స్టోర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో నేను ఇప్పుడు ప్రింట్ చేస్తాను, system.out.print. మీరు ప్రింట్ అని ఇవ్వచ్చు, ప్రింట్ ఎల్ఎన్ అని ఇవ్వచ్చు. సో మీరు ప్రింట్ ఇచ్చినట్లయితే మీకు న్యూ లైన్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ప్రింట్ ఎల్ఎన్ ఇస్తే మీకు నెక్స్ట్ లైన్లోకి ప్రింట్ అవుతుంది ఎవ్రీథింగ్. సో మీరు బెటర్ ప్రింట్ ఎల్ఎన్ ఇవ్వండి ఎవ్రీ టైము. సో నేను రిజల్ట్ అని ఇస్తున్నాను. సో మేము ఒకసారి దీన్ని రన్ చేద్దాము. సో ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి రన్ చేస్తున్నా చూడండి. సో మీకు ఇక్కడ క్లియర్గా 11 అనేది ప్రింట్ అయిందనమాట. సో ఈ విధంగా నేను 3 వేరియబుల్స్ తీసుకొని వీటిని అయితే అడిషన్ అయితే చేయడం అయితే జరిగింది. సో థర్డ్ వేరియబుల్లోకి 2 వేరియబుల్స్ని క్యాల్కులేట్ చేసి సమ్ చేసి వచ్చిన వాల్యూని దీంట్లో ప్రింట్ చేశాను. సో మీకు ఇక్కడ ఇంకో విధంగా కూడా చేయొచ్చు అండి, కన్కాటినేషన్ చేయొచ్చు. ఒకసారి చూపిస్తాను చూడండి. నేను ఒక స్ట్రింగ్ ఇస్తున్నాను, సమ్ ఆఫ్ అని చెప్పి. కన్కాటినేషన్కి ఏ అని వాడతారండి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ స్ట్రింగ్ యాస్టిక్గా ప్రింట్ అవుతుంది. సో దానికి ఏదైనా ఒక వాల్యూని కానీ ఇంకేదైనా యాడ్ చేసేటప్పుడు మనకు ప్లస్ సింబల్ ఇవ్వాలండి. ప్లస్ అంటే మనం కన్కాటినేషన్ ఆపరేటర్ అనమాట. సో మీకు ఇది అప్కమింగ్ వీడియోస్లో క్లియర్గా చెప్తాను. సో ఈ రిజల్ట్ అనేది కొంచెం పాలిష్డ్గా రావడానికి అయితే నేను ఇట్లా ఇచ్చుకున్నానండి. సో దీన్ని కొంచెం అలైన్ చేద్దాము. సో దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాము. మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్పేస్ ఇద్దాము. Sorry, 5 and yeah. మీరు ఇక్కడ చూసినట్లయితే సమ్ ఆఫ్ 5 and 6 ఈజ్ 11. సో ఈ విధంగా మనకు ప్రింట్ అయింది. సో ఈ రెండింటిని యాడ్ చేసి మనకు రిజల్ట్లో 11 అయితే ఉంటుందన్నమాట. సో మనకు ఏలో వచ్చి 5 ఉంది, బిలో వచ్చి 6 ఉంది, రిజల్ట్లో వచ్చి 11 ఉంది. సో వీటన్నిటిని ఒక పాలిష్డ్గా నేను ఇక్కడ ప్రింట్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా మనం వేరియబుల్స్ని డిఫైన్ చేసి అదేవిధంగా మనం ప్రింట్ చేస్తాం అనమాట. సో మీకు డౌట్ రావచ్చు స్ట్రింగ్ వేరియబుల్ని ఎట్లా ప్రింట్ చేయాలని చెప్పి. మీరు ఏం లేదండి, ఇక్కడ జస్ట్ ఇవి రిమూవ్ చేస్తున్నాను. జస్ట్ నేను ఒక స్ట్రింగ్ అని తీసుకుంటున్నాను. స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు మహేష్ అనేది ఇస్తున్నాను అనమాట. సో ఇక్కడ
జస్ట్ మీరు మై నేమ్ ఈజ్ ఈ జస్ట్ ఈ నేమ్ను అయితే ఇక్కడ మనం ఇచ్చేద్దాము. సో ఇక్కడ ఏమంటే ఒక స్ట్రింగ్కి డేటా బ్లాక్ అయితే క్రియేట్ అయింది, దాంట్లో మహేష్ అయితే స్టోర్ అయింది. ఆ డేటా బ్లాక్ని మనం ఇక్కడ system.out.printlnలో అయితే ప్రింట్ చేస్తున్నాము. దీన్ని ఒకసారి రన్ చేసినట్లయితే ఇక్కడ మీకు క్లియర్గా మై నేమ్ ఈజ్ మహేష్ అని వచ్చేసిందండి. సో నేను ఇక్కడ మహేష్ అనేది నేను హార్డ్ కోడ్ ఇవ్వలేదు, నేను వేరియబుల్లో ఉన్న డేటాని గెట్ చేసి ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనము డైనమిక్ ప్రోగ్రామింగ్ అయితే వేరియబుల్స్ని యూస్ చేసి అయితే రాయొచ్చు అనమాట. సో అది ఫ్రెండ్స్ వేరియబుల్ గురించి. సో మీకు క్లియర్గా ఈ వేరియబుల్స్ గురించి అది అర్థమైందని అనుకుంటున్నాను. సో అప్కమింగ్ వీడియోస్లో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్. బై బై.